కార్తీక పురాణంలోని 24వ అధ్యాయం చదువుచున్నాను. అంబరీషుడు ద్వాదశి వ్రతము. అత్రి మహాముని మరలా అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము నెంత విచారించును అంత వినును తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతుము, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదుల్లో స్నానం చేసినందువలన సూర్యచంద్రగ్రహణం సమయములందు స్నానాదునొడర్చినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజాంతత్వమును తెలిపెడి. కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేయువారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార ఫలము ఇతర దినములతో చేసినను ఫలము కంటే 1000 రెట్ల అధికముగా కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయి విధానం ఎట్లో చెప్పుదను, వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక ఉపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలను. దీనికి ఒక ఇతిహాసము గలదు, దాన్ని కూడా వివరించెదను. సావధానుడై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడును రాజు కలడు. అతడు పరమ భగవతోన్ముఖుడు, ద్వాదశి వ్రతప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండునవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా నుండెను. అందుచే ఆ రోజులు పెందలకాడనే వ్రతం ముగించి బ్రాహ్మణ సామరాధన చేయదలిచి సిద్ధముగా నుండెను. అదే సమయమున కచుటకు కోప స్వభావయగు దుర్వాసుడు వచ్చును. అంబరీషుని ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణం చేయవలనని గాన తొందరగా స్నానం కేగి రమ్మని కోరెను. ద్వాదశుడు అందుకు అంగీకరించి సమీపము గల నదికి స్నానముకై వెళ్ళెను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను ద్వాదశుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోచున్నదని అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లా అనుకొనెను, ఇంటికొచ్చిన దుర్వాసును భోజనముకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణును ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చి భోజనం పెట్టకపోతే మహాపాపము. అది గృహస్థునికి ధర్మము కాదు. ఆయన వచ్చి వరకు ఆగితే ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగము అవుతుంది. ఈ ముని మహాకోప స్వభావం గలవాడు. ఆయన రాకుండా నేను భుజించినా నన్ను శపించును. నాకేమీయూ తోచుకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడిలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తి వదిలిన వాడగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్కల్పమగును. ద్వాదశిన విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకు కోపం వచ్చును. అదియునుగాక ఈ నియమము నేను అతిక్రమించిన ఎడల వెనకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును, దానికి పశ్చాత్తాపము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపనమునకు భయం లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టుతాడు. కావున నేను ద్వాదశి గడియల్లోనే భోజనం చేయటమే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించి మంచి నిర్ణయం ఒకటి తీసుకోవాలని కొందరు పండితులను ఆహ్వానించి వారితో ఇట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినము ఏకాదశి అగుటయే నేను కటిక ఉపవాసం ఉంటిమి. ఈ దినము స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నాయి.
ఉన్నాయి. ఇంతలో నా ఇంటికి ద్వాదశి మహర్షి ముని వచ్చెను. ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించిని. అందుకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోచున్నది. బ్రాహ్ముని వదిలి ద్వాదశి గడియల్లో భుజింపవచ్చునా, లేక వ్రతభంగం సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనో, ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను. అంతటా ధర్మజులైన ఆ పండితులు ధర్మశాస్త్రాలు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటిలో గర్భకుహరలందు జఠరాగ్ని రూపమున రహస్యమూగనున్న అగ్నిదేవుడు ఆకలి పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్దినమును పంచముగాంచి దేహేంద్రియాలు శక్తిని నసంగుచున్నాడు. ప్రాణవాయువు సహా ముట్టో జఠాగ్ని ప్రజ్వలెను. అది చల్లార్చరియై క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ తాపము చల్లార్చవలెను. అన్నము నీరు పుచ్చుకొని శాంతింపపరచవలెను. శరీరముకు శక్తి కలగచేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడైన దేవపూజ్యుడైన ఆ అగ్నిదేవుడునందరూ సదా పూజింపవలెను. గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి కడజాటివాడైన భోజనమిముడనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోని వేదవేదాంగ విద్యా విశారదుడును మహాతపస్శాలి సదాచార సంపన్నుడు అయిన దుర్వాసుని మహామునికి భోజనమునికి పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగు. అందున ఆయుక్షీణం కలుగును. దుర్వాసునంతటి వాణ్ణి అవమానమొనర్చిన పాపం సంప్రాప్తమగును అని విశదీపరిచిరి. చతుర్థో అధ్యాయం 24వ రోజు పారాయణం సమర్పయామి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.